అల్లూరు జిల్లా చింతూరు బస్సు ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అటు చింతూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స చేయాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. అల్లూరి జిల్లా చింతూరు బస్ ప్రమాద స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అటు చింతూరు ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స చేయాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, ప్రస్తుతం జరిగినటువంటి ప్రమాదం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. హోంమంత్రి అనితతో పాటుగానే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలాలను పరిశీలించడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఏవైతే తరచుగా జరుగుతున్నాయో ఆ రేటింగ్ ను గణనీయంగా రానున్నటువంటి 2-3 ఏళ్లలో తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఘటనలో చనిపోయినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ప్రకటించారు. అయితే ఉదయమే కేంద్ర ప్రభుత్వం చనిపోయినటువంటి వారికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు ప్రకటించారు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం జరిగినటువంటి ఘటన మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ప్రాథమికంగా జరిగినటువంటి దర్యాప్తులో మంత్రులు చెప్పినటువంటి అంశాల ప్రకారం డ్రైవర్ కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, సాధారణంగా ఈ ట్రావెల్స్ బస్సుల్లో నిత్యం రోడ్డు మీద తిరిగేటువంటి డ్రైవర్లకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఏవైతే ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్తున్నటువంటి బస్సులు ఏవి కూడా అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాయి కాబట్టి ఆ డ్రైవర్స్ కి సరైన ఘాటీల్లో ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి బస్సు డ్రైవర్ కూడా అదే ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్లుగా మంత్రి రాంప్రసాద్ చెప్తున్నారు. ఏదైతే ఘాటీలో సరైనటువంటి ఎక్స్పీరియన్స్ లేక డ్రైవింగ్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా మంత్రులు అధికారులు మాటలు బట్టి తెలుస్తోంది. చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులందరినీ హోంమంత్రి అనితతో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే కర్నూలులో బస్సు యాక్సిడెంట్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోడ్ల ప్రమాదాల మీద సీరియస్ గా తీసుకుని ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైవేలతో పాటుగానే పంచాయతీ రోడ్ల మీద కూడా 5 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా మారేడుమిల్లి చింతూరు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో వెళ్ళినటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ ని రానున్నటువంటి రోడ్లలో రాత్రి వేళ ప్రయాణాలు నిలిపివేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీ వెహికల్స్ ఏవి కూడా వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుని మళ్ళీ తిరిగి ఉదయాన్నే వాటి ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం కుదిపివేసింది. మొత్తం 9 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 22 మంది ఇంకా చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని బాధితులందరికీ వారి కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రస్తుతం ప్రయత్నం చేస్తుంది. మంత్రులంతా కూడా స్పాట్ కు వచ్చి చూసి మళ్ళీ బాధితులతో మాట్లాడి తిరిగి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే బస్సు తీర్థయాత్ర ప్రమాదం జరిగిందో అలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా రవాణా శాఖ కూడా బస్ ఫిట్మెంట్ మీద కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చినట్లుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.